ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాలు మీ ఇంటికి మీ కుటుంబాలకు కలుగును గాక. ప్రియ దేవుని జనంగమా, మీరందరూ కూడా బాగున్నారని ప్రభు దాసు తలస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రతి ఉదయకాలం మాతో కూడా కలిసి ఎందరైతే ఈ వాగ్దానమును వస్తున్నారో వారందరికీ నా దేవుడు జీవుల నుంచి ఆశీర్వదించును గాక. మీకు ఇష్టమైతే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రతి కామెంట్కి మేము ప్రార్థన చేస్తాం. మీ కొరకు మేము ప్రార్థన చేసే వారికి ఉన్నామని ప్రభు దాసుడిగా మనం చేస్తున్నాం. నిత్యము దేవుడు ఈ దినము తన కృపలతో మన కుటుంబాలను ఆశీర్వాదించును గాక. ఒక మాట, ఈ దినము కూడా ఒక మంచి వాగ్దానమును, ఒక వాక్యమును ధ్యానం చేసుకొని మన జీవితాలు కొనసాగించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని జనంగమా, ప్రవక్తని యెషయా ద్వారా పలకబడుతున్న మాట మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను, 2తో ఎగురుచున్నను అని వాక్యం అంటుంది. శరాపులు అనగా ఫుట్నోట్లో మహాదూతలో రాయబడుతుంది. దాదాపుగా దూతల గురించి నేను చెప్పాల్సిన ప్రస్తావన వస్తే, దూతలు చాలా శ్రేష్టమైనవి. మానవుని కంటే ముందుగా దూతలు సృష్టించబడ్డవి. దేవుని పిల్లలకు పరిచారకులుగా నియమించబడ్డవి దూతలు. దూతల శాస్త్రము చాలా శ్రేష్టమైనదిగా మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథములో. యాంజలాలజీ అంటే మనం యాంజలాలజీ. దూతలు మనుషులకు పరిచారకులుగా, దేవునికి పరిచారకులుగా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఒకసారి మన పరలోకపు వర్ణను జ్ఞాపకం చేసుకుంటే, ఈ 6వ అధ్యాయంలో దేవుడు తన భక్తుడైన యెషయాకు దర్శనమిస్తున్నాడు. పరలోకపు వర్ణన. ప్రభువుకు దేవుడు ఆకాశ మహాకాశముల మధ్య సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన క్రింద దూతగల సమూహం ఉంది. స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పడానికి ఎంత సరైన పద్ధతి కాదు, కానీ అత్యున్నత సింహాసనములో దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. అయితే శరాపులు మాత్రం ఆయనకు పైగా ఉన్నాయట. నాకు ఒక మాట సంగమ ఆలకించండి. దేవుని సింహాసనమే అత్యున్నతమైతే, దేవుని సింహాసనమే ఉన్నతమైనదైతే, దేవుని సింహాసనమే శ్రేష్టమైనదైతే, ఆ సింహాసనం పైన శరాపులు ఉన్నాయట. ఈ మాట జీర్ణించుకోలేని పరిస్థితులు. ఉన్నతుడు దేవుడు, అత్యున్నత దేవుడు, అత్యున్నతమైన స్థానం దేవునిదైతే ఆ దేవునికి పైగా శరాపులు ఉన్నాయట. ఎందుకు దేవుడు శరాపులను ఉన్నతమైన స్థానంలో పెట్టాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అంటే, దూతలకున్న కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. 2వ వచనంలో అంటాడు, ఆ శరాపులకు 6 రెక్కలు ఉన్నాయట, 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నాయి. దూతలు చాలా మహిమ గలవి, వెలుగు గలవి. అర్థం కావడం కోసం ఒక మాట జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ భూమి మీద జన్మించినప్పుడు, గబ్రియేలు దూత గొర్రెల కాపరికి వచ్చినప్పుడు మహా వెలుగు, మహాప్రకాశంతో వారి మధ్యకు వస్తే వారు భయపడ్డారు. అంటే ఒక దూత దిగి వస్తేనే ఒక శ్రేష్టమైన వెలుగు, మహిమ ఆ చుట్టూ ఆవరించిందట. అంటే ఒక్కొక్క దూత వెలుగు గలది, మహిమ గలది. కొన్ని కోట్ల 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 దూతలు దేవునికి పరిచారకులుగా దేవుని పని జరిగిస్తున్నారు, మానవునికి పరిచారకులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు మహిమ గలవి, వెలుగు గలవి, దేవుని సింహాసనం దగ్గర కొన్ని కోట్ల దూతలు ఉన్నాయి. ఆ కోట్ల 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 దూతలు వాటి వెలుగు, వాటి మహిమ వలన దేవుని పరలోక పట్టణం అంతా కూడా మహిమతో నింపబడిందని వారి ముఖాలు కప్పుకొని, వారి వెలుగు కప్పుకొని, వారి మహిమను కప్పుకొని, సింహాసనం ప్రభు ఒక్కడే కనపడాలని వారి వెలుగు, వారి మహిమ కప్పేసుకున్నారు. స్తోత్రం. వారి ఘనత, వారి మహిమ, వారి వెలుగు, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు కనపడకూడదు, ప్రభు ఒక్కడే కనపడాలన్న దూతల తాపత్రయం కనుకనే ఆ దూతలు దేవునికి పైగా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. అలాగే సంగమా, ఈ పగలు దేవుని సేవకుడు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఈ లోకంలో ప్రభు ఇచ్చిన ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పనైనా, ఘనతైనా, పేరైనా, ధనమైనా, బలమైనా
నీ కొరకు వాడుకుంటే నీకు దీవెన, దేవుని కొరకు వాడితే నీకు ఘనత. ప్రైజ్ దలా. హల్లెలూయా. నా యేసయ్య తనకు పైగా నిన్ను ఉంచాలని కోరుకున్నాడు. ఇప్పుడు తెలుసా, నీ పేరు, నీ ఘనత, నీ విలువ, నీ మహిమ, నీ బలం దేవుడిచ్చిన ఒప్పుకొని దేవునికే ఇదని నువ్వు మరుగు చేసుకొని దేవుని నీలో కనపడగలిగితే, దేవుని నీలో చూపించగలిగితే, నా యేసయ్య తన సింహాసనం పైన నీ స్థానం ఉంచుతాడు, ఉన్నతమైన ఆశీర్వాదానికి ఇస్తాడు. స్తోత్రం. రెండోది కదా, దూతలు 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకునేట. కాళ్ళు ప్రయాసకు సాదృశ్యం. ప్రయాణం చేస్తాయి, దూరం వెళ్తాయి. ఎంత దూరం ప్రయాసపడ్డా, ఎంత పని చేసినా కాళ్ళ చేత చేయాలి. అంటే కాళ్ళు ప్రయాసకు గుర్తు. ఎంత ప్రయాస చేసినా ప్రయాసం కూడా కప్పుకోవాలి, కష్టాన్ని కప్పుకోవాలి, శ్రమను కప్పుకోవాలి, మరుగవ్వాలి. నీ వెలుగు, నీ మహిమ, నీ పేరు, నీ ఘనత ఎలా మరుగవ్వాలో నీ కష్టం, నీ ప్రయాస, నీ యొక్క శ్రమ మరుగవ్వాలి. అప్పుడే హెచ్చించబడతావు. స్తోత్రం. మూడవది, దూతలు 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అంటే నిలబడటానికి స్థానం లేదు, నిలబడటానికి స్థలం లేదు, నిలబడటానికి ప్లేస్ లేదు. ఆధారం లేకుండా ఎగురుతున్నాయి. అంటే సంగమా, ఈ పగలు నీకేదో ఒక ఆధారం ఉంది. ఉద్యోగమో, వ్యాపారమో, పనో, ఏదో ఒక ఆధారం ఉంది. దూతలు ఆధారం లేకుండా దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని గణపరుస్తున్నాయి. ఈ పగలు ఒక మంచి మాట దేవుని సాకుడుగా, దూతలు సింహాసనం పైన ఉండడానికి గల కారణం ఒకటే, మరుగైని తన కప్పేసుకున్నాయి. ఆధారం లేకపోయినా దేవుని స్తుతించాయి. సంగమా, ఈ పగలు దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. ఈ పగలు దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. కుటుంబాన్ని, ధనాన్ని, బలాన్ని, బలగాన్ని, పేరునిచ్చాడు. అవన్నీ మరుగు చేసుకొని దేవుని స్తుతించగలిగితే, దేవుని కనపరచగలిగితే, నా యేసయ్య ఈ లోకములో, ఆ పరలోకములో ఉన్నత స్థానం మనం కలిగించును గాక, ఉన్నత దీవెన మనం కలిగించును గాక. ప్రజలందరూ చూస్తుండగా మన స్థాయిని, మన స్థానాన్ని ప్రభు హెచ్చించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనంగమా, నీవు నీ కుటుంబం హెచ్చించబడాలి అన్న, ఉన్నతముగా మారాలి అన్న, దేవుని సముఖములో ఈ భూమి మీద తగ్గించుకు బ్రతకాలి, మరుగై బ్రతకాలి, ఉన్నతంగా మారాలి. అటు కృప దేవుడు మనకు కలిగించి ఉన్నతమైన స్థానము, హెచ్చింపగల జీవితము మనకు, మన కుటుంబాలకు యేసయ్య కలిగించును గాక. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. శరాపులు ఏ రీతిగా సింహాసనం పైగా నిలబడగలిగారు, ఆ కృప ఈ పగలు మా అందరికి కలిగించండి. మేము కూడా మరుగైన వారమై, తగ్గింపగలిగిన వారమై, మేము ఇచ్చిన ఘనత, పేరు, మహిమ సమస్తమని మరుగు చేసుకొని నిన్ను చూపించే కృప మా అందరికి దయచేయమని, మీరు అక్కడ మా అందరిని ఆయతపరచమని, విన్న మాటలు దృష్టి దేవునించుకుని ఎందుకంటే ఫలింపు చేయమని, ప్రతి ఒక్కరిని మీరు అక్కడికి ఆయతపరచమని. తండ్రి, ఎందరైతే ఈ భూమి మీద పరలోకములో ఉన్నత స్థానం, ఉన్నత స్థాయి కలగని ఆశపడుతున్నారు, వారందరినీ హెచ్చించి మీరు అక్కడికి ఆయతపరచమని, గనుడైన మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి మనల్ని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నిత్యమైన దేవుడు మీ అందరినీ హెచ్చించి ఆశీర్వదించును గాక. మీ స్థాయి, మీ స్థితిని మార్చి ఉన్నత స్థానం నా యేసయ్య ఇది మొదలుకొని మీకు కలిగించును గాక. మా దేవుని దీవెన మెండారులుగా మీకు మీ కుటుంబాలు కలుగును గాక. మెగాడ్ విశ్వాల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.